నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారి గురువుగారు మనకిచ్చిన మహాభారతంలో అరణ్య పర్వలో ఉన్నాము. ఇప్పుడు అగస్త్యుల వారి వృత్తాంతం చెప్తూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే అనగనగా మన పాండవులందరూ కలిసి వనంలో చరిస్తూ ఒకానొక ఆశ్రమ పదాన్ని చేరారు. అది అగస్త్యుల వారి ఆశ్రమం అని చెప్పారక్కడ. మన లోమశిల వారు. మన యుధిష్ఠిరుడు అగస్త్యుడి గురించి చెప్పు అని అడిగితే, సరే అని చెప్తూ ఉన్నాడు. అనగనగా అగస్త్యుడున్నాడు. ఆయన తన పితరులు తల్లకిందులుగా వేలాడుతుంటే చూసి, "ఏమయ్యా ఇట్లా ఉన్నారని" అడిగాడు. "ఎందుకు ఈ గుంటలో, ఈ గర్తలో తల్లకిందులుగా వేలాడుతున్నారంటే, "నువ్వు పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు కాబట్టి మేము ఇట్లా ఉన్నాము. పోయి పెళ్లి చేసుకో, పిల్లల్ని కను" అంటే, సరే అనుకున్నాడాయన. అయితే ఆయనకు తగిన ఇల్లాలు ఎక్కడా కనిపించలేదు. అందుకని ఆయనే ఒక రూపాన్ని కల్పించుకున్నాడు. ఎవరైనా దీన్ని డీకోడింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి. ఆయనే ఒక రూపాన్ని అగస్త్యుడు ఆయనే ఒక రూపాన్ని కల్పించుకున్నాడు. ఆయనే రకరకాల అంగాలతో అవయవాలన్నింటినీ సమకూర్చుకుని ఒక రూపాన్ని కల్పించి తీసుకుని వెళ్లి ఎవరికిచ్చాడు మళ్ళీ? విదర్భ రాజుకి ఇచ్చాడు. ఎప్పుడు చూసినా వీళ్ళు విదర్భ రాజులకే పుడుతూ ఉంటారు మన భార్యలందరూ. భర్తలందరూ ఋషులో, రాజులో అయి ఉంటారు. కాబట్టి మనవాడేం చేశాడంటే, ఆ విదర్భ రాజుకు తీసుకుని వెళ్ళి, ఆ అమ్మాయినిచ్చాడు. ఇంక అక్కడ పెరుగుతూ ఉన్నది. వాళ్ళు లోపాముద్ర అని పేరు పెట్టుకున్నారు. ఇంతకి ఆయన ఇవ్వలేదు. ఆయనకి కలిగింది ఆమె. సరే ఇంతకి ఆయన మళ్ళీ వెళ్ళాడు. ఆ అమ్మాయి కొంచెం యుక్త వయస్కురాలవుతే, ఆమెను నాకివ్వు అంటే ఆయన సరే అని ఇచ్చాడు. ఇంక దాని తర్వాత ఆయన పుత్రుడి కోసము ఆమెను కోరుకుంటే, ఏమి రకంగా ఉన్నాము, కొంచెం ఏమైనా సుఖాన్ని అనుభవించడానికి కావలసినవి నువ్వు ప్రయత్నం చెయ్యాలి గదా! అని ఆమె చాలా సమంజసమైన, అర్థవంతమైన కోరిక కోరింది. ఆ సందర్భానికి తగిన కోరిక కోరింది. ఆయనేమన్నాడంటే, "మరి నా దగ్గర లేవు ఏం చేద్దాం?" అని అడిగాడు. "నీ దగ్గర చాలా తపస్సుంది గదా! దాన్ని వాడు" అని చెప్పింది. "అబ్బెబ్బే! తపస్సంతా వాడితే ఖర్చయిపోతుంది" అన్నాడు. "మరైతే నీ తపస్సు నీ దగ్గరే ఉంచుకో. ఇంకేదైనా వేరే ప్రయత్నం చెయ్యి. జాబ్ ఏదైనా ఉంటే చూసుకో మరి" అని చెప్పింది. డబ్బులు సంపాదించాలీన. అందుకని బయలుదేరబోతూ ఉన్నాడు. అక్కడ ఆపాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. లోమశిల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. తతః జగామ కౌరవ్యా సహ అగస్త్యః భిక్షితుం వసు శృతర్వాణం మహీపాలం యం వేదాభ్యధికం నృపైః. ఓ కౌరవ్య వింటూ ఉన్నావా యుధిష్ఠిరా? సహ అగస్త్యః మన అగస్త్యుడు ఇంకా వసు భిక్షితుం ధనాన్ని అర్థించడం కోసము జగామ బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి అంటే యం ఎవరైతే వేదాభ్యధికం నృపైః నృపైః అభ్యధికం వేద రాజులందరిలోకి అధికుడు అని చెప్పబడే ఒక రాజున్నాడు. మహీపాలుడు. ఆయన పేరు శృతర్వాణుడు. ఆయన దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేం చెప్తున్నాడు? సహ విదిత్వాత్ నృపతిః కుంభయోనిముపాగమత్ విషయాంతే సహ అమాత్యః ప్రత్యగృహ్ణాత్ సుసత్కృతం. సహ నృపతిః ఆ రాజుగారు శృతర్వాణుడు మన కుంభయోని మన ఘటంలో నుంచి ఉద్భవించిన అగస్త్యుడు ఉపాగమత్ వచ్చాడు అని విదిత్వా తెలుసుకుని అమాత్యః సహా తన అమాత్యులతో పాటు విషయాంతే ఆయన విషయము అంటే ఆయన రాజ్యం ఏదున్నదో దాని అంతంలో ఆయన రాజ్యపు పొలిమేరలో మన అగస్త్యుణ్ణి ప్రత్యగృహ్ణాత్ ఆహ్వానించాడు. ఎదుర్కోలు పలికి ఆయన్ని ఆహ్వానించాడు. సుసత్కృతం ఎంతో సత్కరించాడు. మళ్ళీ విషయం అనున్నది జాగ్రత్త. ఇవన్నీ పదాలు విషయాంతే అంటే నేను కథాపరంగా చెప్తూ ఉన్నప్పుడు విషయం అంటే రాజ్యం అని చెప్తాను. రాజ్యానికి చివర్న పొలిమేరల్లో
మన అగస్త్యుడు వస్తూ ఉండగానే ఈయన వెళ్లి ఆయన్ని ఎదురేగి స్వాగతం చెప్పి తీసుకొనొచ్చాడు అని చెప్తాను. అంటే ఏమని గూడా మీరు చూస్తూ ఉండండి. తస్మై చ అర్ఘ్యం యథా న్యాయమానీయ పృథివీపతిః ప్రాంజలిః ప్రయతః భూత్వా పప్రచ్ఛ ఆగమనే అర్థితాం. మన పృథివీపతి రాజుగారు యథా న్యాయమానీయ ఆయన్ని ఏ విధంగా గౌరవ పురస్సరంగా పిలుచుకుని రావాలో ఆ విధంగా తీసుకొనొచ్చి ఊళ్ళోకి తస్మై ఆయనకు అర్ఘ్యాన్ని గూడా సమర్పించి ప్రాంజలిః చేతులు గట్టుకుని ప్రయతః భూత్వా ఆయన ఎంతో వినయంగా ఆగమనే అర్థితాం పప్రచ్ఛ రావడానికి కారణమేంటండి అని అడిగాడు. అగస్త్యుల వారు చెప్తూ ఉన్నారు. విత్తార్థినం అనుప్రాప్తం విద్ధి మాం పృథ్వీపతే యథాశక్తి అవిహింస్య అన్యాన్ సంవిభాగం ప్రయచ్ఛ మే. ఓ పృథ్వీపతే, విత్తార్థిని ధనం కోసం అర్థిస్తూ అనుప్రాప్తం వచ్చిన వాణ్ణి అని మాం విద్ధి నన్ను తెలుసుకో. నేను డబ్బుల కోసం వచ్చాను, విత్తం కోసం వచ్చాను ఓ రాజా. యథాశక్త్యా నీకు ఎంత శక్తి ఉన్నదో నీ శక్తి మేరకు అన్యాన్ అవిహింస్య ఇతరులను హింసించకుండా ఎవ్వరికీ బాధ కలిగే విధంగా కాకుండా నీకు ఉన్నంతలో నాకు సంవిభాగం ప్రయచ్ఛ నాకు విభాగం చేసి నా భాగం నాకివ్వు అని అడిగాడు. లోమస్ల వారు మనకు చెప్తూ ఉన్నారు. తతః ఆయవ్యయౌ పూర్ణౌ తస్మై రాజా న్యవేదయత్ అతః విద్వన్ ఉపాదత్స్వ యదత్ర వసుమన్యస్తే అన్నాడు. తతః ఇంకా మన రాజుగారు తన దగ్గర ఆయమెంత వ్యయమెంత, ఆయం అంటే ఆదాయం వచ్చేదెంత రాబడి, వ్యయమెంత ఖర్చయిపోయేది అని ఆ రెండింటి యొక్క లెక్కలన్నింటినీ పూర్ణంగా కంప్లీట్‌గా చూపించి తస్మై నివేదయత్ నివేదించాడు. చూపించి ఏమన్నాడంటే అతః ఓ విద్వన్, ఓ విద్వాంసుడా గురువుగారు, ఉపాధత్స్వ ఇదిగో చూడండి పుచ్చుకోండి. నాకు రాబడి ఇంత, ఖర్చింత, వచ్చేదింత, పోయేదింత. ఇంక చూసుకున్నారు గదా! యదత్ర వస్తు మీకందులో ఎంత ధనం కావాలో దాన్ని మన్యసే మీరు కోరుకున్నంత పుచ్చుకోండి అని చెప్పాడు. ఉపాధత్స్వ స్వీకరించండి అని చెప్పాడు. ఇదిగో నాకొచ్చేదింత, పోయేదింత. ఇందులో నీకేం గావాలో అది నువ్వు పుచ్చుకో అని చెప్పాడు. తతః ఆయవ్యయౌ దృష్ట్వా సమౌ సమమతిః ద్విజః సర్వదా ప్రాణినాం పీడాం ఉపాదానాత్ అమన్యత. తతః ఇంకా మన సమమతి కలిగిన వాడు మన ద్విజుడు మన శృతర్వాణుడి యొక్క ఆదాయము వ్యయము రెండింటినీ చూసుకున్నాడు. సమంగా చూశాడు పాపం. ఆ రెండు సమానంగా ఉండడం చూసుకున్నాడు. ఆ రెండు సమమే ఉన్నాయి, మరి రావడం ఎంతో పోవడం అంతే ఉంది, ఏం మిగిలేటట్టు లేదు. ఇప్పుడు అందులో నుంచి కొంచెం ఈయన తీసుకున్నాడంటే మాత్రం సర్వదా అన్ని విధాలుగా ప్రాణులకు పీడ కలుగుతుంది అని అనుకున్నాడు అమన్యత. సహ శృతర్వాణమాదాయ వధ్యస్వం అగమత్తతః సహ చ తౌ విషయస్య అంతే ప్రత్యగృహ్ణాత్ యథావిధి. సహ ఇంకా మన అగస్త్యుడు ఏం చేశాడంటే శృతర్వాణుణ్ణి కూడా తీసుకుని ఆదాయ ఇంకొక రాజు దగ్గరికి, వధ్యస్వుడు అన్న రాజున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వీళ్ళొస్తున్నారని చూసుకోగానే సహా మన వధ్యస్వుడు మళ్ళీ అంతే విషయస్య అంతే ఆయన రాజ్యం పొలిమేరల్లో తౌ వాళ్ళిద్దరిని మన అగస్త్యుణ్ణి శృతర్వాణుణ్ణి యథావిధిగా ప్రత్యగృహ్ణాత్ స్వాగతం చెప్పి తీసుకునొచ్చాడు. తయోః అర్ఘ్యంచ పాద్యంచ వధ్యస్వః ప్రత్యవేదయత్ అనుజ్ఞాప్య చ పప్రచ్ఛ ప్రయోజనం ఉపక్రమే. వాళ్ళిద్దరికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు మన వధ్యస్వుడు. ఇంకా ప్రత్యవేదయత్ వాళ్లకు అర్ఘ్యపాద్యాలు నివేదించిన తర్వాత అనుజ్ఞాప్య వాళ్ళ అంగీకారంతో ఉపక్రమే ప్రయోజనం పప్రచ్ఛ రావడానికి కారణమేమండి అని అడిగాడు. అగస్త్యుడు మళ్ళీ ఇదే చెప్తున్నాడు. విత్తకామౌ ఇహ ప్రాప్తౌ విద్ధి ఆవాం పృథివీపతే యథాశక్తి అవిహింస్య అన్యాన్
సంవిభాగం ప్రయచ్చ నౌ. ఓ పృథివీపతే, ఆవాం మేమిద్దరము విత్తకామౌ ధనం కోసం ఆశించి ఇహ ప్రాప్తౌ ఇక్కడికొచ్చామని విద్ధి తెలుసుకో. మా ఇద్దరికి డబ్బులు కావాలి. నువ్వు యథాశక్తి నీకున్నంతలో శక్తి వంచన లేకుండా, అయితే కాని అన్యాన్ అవిహింస్య ఇతరులకు హింస కలుగకుండా నౌ మా ఇద్దరికి నీ దగ్గరున్న ధనాన్ని సంవిభాగం ప్రయచ్చ విభజించి ఇవ్వు అన్నాడు. లోమసుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః ఆయవ్యయౌ పూర్ణౌ తాభ్యాం రాజా న్యవేదయత్ తతః జ్ఞాత్వా సమాధత్తాం యదత్ర వ్యతిరిచ్యతే. తతః ఇంకా మన రాజుగారు కూడా తాభ్యాం వాళ్ళిద్దరికి తనకున్న ఆయము వ్యయము రెండింటిని పూర్ణంగా కంప్లీట్గా నివేదించాడు. తతః జ్ఞాత్వా చూసుకోండి మరి, యదత్ర వ్యతిరిచ్యతే మిగిలింది ఏమైనా ఉంటే తాం దాన్ని సమాధత్ మీరు తీసుకోండి కావాలంటే అని చెప్పాడు. తతః ఆయవ్యయో దృష్ట్వా సమౌ సమమతి ద్విజః సర్వదా ప్రాణినాం పీడాం ఉపాదానాత్ అమన్యత. ఇంకా మన సమమతి కలిగిన వాడు మన ద్విజుడు ఆయము వ్యయము చూశాడు, రెండు సమంగా ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. రావడం పోవడం ఈక్వల్ గా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ టాలీ అయ్యింది, ఈయనకి ఇంకా ఏమి మిగిలేటట్టు లేదు. ఉన్న దాంట్లో నుంచి మేము తీసుకున్నామంటే ప్రాణులకు అన్ని విధాలుగా కూడా పీడ కలుగుతుంది అని అమన్యత అనుకున్నాడు. ఇంకా ఈసారి ఏం చేశాడంటే మన శృతర్వాణుణ్ణి వధ్యస్వుణ్ణి కూడా తీసుకుని ఇంకొక రాజు దగ్గరికి బయలుదేరాడు. ఇప్పుడు ముగ్గురు వెళ్తూ ఉన్నారు అక్కడికి. పౌరుకుత్సన్ తతః జగ్ముహు త్రసదస్యుం మహాధనం అగస్త్యః చ శృతర్వాః చ వధ్యస్వః చ మహీపతిః. తతః ఇంకా బాగా ఎక్కువగా ధనవంతుడైన త్రసదస్యుడు అన్న ఒక, అంటే దస్యులు అంటే దొంగలు, దారి దోపిడి దొంగలు అని అర్థం. వాళ్లకు త్రాసం కలిగించేవాడు, భయపెట్టేవాడని ఏంటో మరి ఆయనకు పేరు. ఆ త్రసదస్యుడు పురుకుత్సుడి యొక్క పుత్రుడు, పౌరుకుత్సుడిన. ఆయన దగ్గరికి వీళ్ళందరూ కలిసి జగ్ముహు వెళ్ళారు. ఎవరెవరు? అగస్త్యుడు, శృతర్వాణుడు, వాధ్రియస్వుడు, వీళ్ళందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు. త్రసదస్యుశ్చ తాన్ సర్వాన్ ప్రత్యగృహ్ణాత్ యథావిధి అభిగమ్య మహారాజా విషయాంతే సవాహనః. త్రసదస్యుడు తాన్ సర్వాన్ వాళ్ళందరినీ యథావిధిగా ప్రత్యగృహ్ణాత్ ఎదురేగి స్వాగతం పలికి తీసుకుని వచ్చాడు. ఎట్లా? ఓ మహారాజా యుధిష్ఠిరా, అభిగమ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాంతే ఆయన రాజ్యం యొక్క చివర్లో పొలిమేరల్లో సవాహన వాహనాలతో సహా వెళ్ళి వాళ్ళ ముగ్గురిని పిలుచుకుని వచ్చాడు. అర్చయిత్వా యథాన్యాయం ఇక్ష్వాకు రాజసత్తమః సమాశ్వస్తాన్ తతః అపృచ్ఛత్ ప్రయోజనం ఉపక్రమే. ఆ రాజసత్తముడు మన త్రసదస్యుడు యథాన్యాయంగా ఆ ఇక్ష్వాకు వాళ్లను అర్చించి వాళ్ళు కొంచెము సేదదీరి కూర్చున్న తర్వాత తతః ఇంకా ఉపక్రమే ప్రయోజనం రావడానికి కలిగిన కారణాన్ని అపృచ్ఛత్ ప్రశ్నించాడు. అగస్త్యుడు మళ్ళీ ఇదే విషయం చెప్పాడు. విత్తకామాన్ ఇహ ప్రాప్తాన్ విద్ధినః పృథివీపతే యథాశక్తి అవిహింస్య అన్యాన్ సంవిభాగం ప్రయచ్చ నః. ఓ పృథ్వీపతి, నః మమ్మల్ని విత్తకామాన్ విత్తం కోసం ఆశించి వచ్చిన వాళ్ళుగా ప్రాప్తానని విద్ధి తెలుసుకో. మేము డబ్బుల కోసం వచ్చాం ముగ్గురము. యథాశక్తి శక్తి వంచన లేకుండా నీ శక్తి కొద్దీ, అయితే మాత్రం ఎవరిని హింసించకుండా నీకు ఉన్న దాంట్లో మా ముగ్గురికి కూడా విభాగం చేసి పంచో అని చెప్పాడు. లోమసుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః ఆయవ్యయౌ పూర్ణౌ తేషాం రాజాన్యవేదయత్ అతః జ్ఞాత్వా సమాధత్వం యదత్ర వ్యతిరిచ్యతే. తతః మళ్ళీ మన రాజుగారు వాళ్లకు తన ఆయవ్యయాలను మొత్తము నివేదించాడు. ఇంక చూసుకోండి మరి, ఇంకేమైనా మిగిలిందంటే దాన్ని మీరు పుచ్చుకోండి అని ఆయన చెప్పాడు. తతః ఆయవ్యయౌ దృష్ట్వా సమౌ సమమతిః ద్విజః సర్వదా ప్రాణినాం పీడాం ఉపాదానాద్ అమన్యత. మన సమమతి కలిగిన వాడు మన ద్విజుడు మళ్ళీ ఇంతే. మన
త్రసదస్యుడి యొక్క ఆయము, వ్యయము కూడా సమంగా ఉన్నాయి, ఈక్వల్‌గా ఉన్నాయి. ఏమి ఎక్కువ తక్కువ లేవు అని చూసుకున్నాడు. ఒకవేళ అందులో నుంచి ఏమైనా తీసామంటే మాత్రం అన్ని విధాలుగా ప్రాణులకు పీడ కలుగుతుంది అని అనుకున్నాడు. ఇంక మళ్ళీ వాళ్ళు ఏం చేయాలని నెక్స్ట్ ఆలోచించుకోవాలి మరి. తతః సర్వే సమేత్యాధత్తే నృపాహతం మహామునిం ఇదం ఊచుః మహారాజా సమవేక్ష పరస్పరం. ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి ఏ రాజు దగ్గరికెళ్తారు? ఆల్రెడీ ముగ్గురు రాజులు, ఒక ఋషి, నలుగురు కలిసి తిరుగుతున్నారు. ఇంకా ఆలోచించుకున్నారు ఆ రాజులే. "తే నృపాః రాజులందరూ సమేత్య కలిసి సర్వే పరస్పరం సమవేక్ష ఒకళ్ళనొకళ్ళని చూసుకున్నారు. వాళ్ళందరికీ ఒకడి దగ్గర చాలా ఎక్కువ ధనమున్నదని తెలుసు. వాడికి ఎంతిచ్చినా గూడా ఇంకా తరిగిపోయేది లేదని తెలుసు. అతని దగ్గరికి వెళ్తే ఏమైనా వస్తాయని వీళ్ళకి తెలుసు కానీ అది కొంచెం రిస్కీ బిజినెస్. అది కొంచెం కష్టమైన వ్యవహారము. అందుకని వాళ్ళు చూసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అయినా సరే చెప్దాం పట్టనుకున్నారు వాళ్ళు. ముగ్గురు కలిసి మన మహామునితో ఇదం ఊచుహు ఈ విధంగా చెప్పారు మహారాజా. వాళ్ళేం చెప్పారంటే, అయం వై దానవః బ్రహ్మన్ ఇల్వళః వసుమాన్ భువి తమభిక్రమ్య సర్వే అద్య వయం యాచామహే వసు. ఓ బ్రహ్మన్, ఈ భూమి పైన గొప్ప ధనవంతుడు ఎవరు అంటే ఇల్వళుడని ఒకాయనున్నాడు, ఒక దానవుడు. వాడి దగ్గరికి అందరము నలుగురం కలిసి వెళ్దాము. ఆయన్ను మనం ధనము యాచామహే యాచించవచ్చు, అడుగుదాము అని వాళ్ళు ముగ్గురు కలిసి మన ఋషికి చెప్పారు. తేషాం తదాసీత్ రుచితం ఇల్వళస్య ఉపభిక్షణం తతః తే సహితాః రాజన్ ఇల్వళం సముపాద్రవన్. ఇంకా తేషాం వాళ్ళందరికీ గూడా తత్ ఆసీత్ రుచితం వాళ్ళకు ఇష్టమయింది. ఈ ఆలోచన బాగుందనిపించింది. ఏం ఆలోచన అంటే ఇల్వళుడి దగ్గరికి వెళ్లి భిక్షగా ధనాన్ని కోరుకోవడం. తతః ఇంక తే వాళ్ళందరూ సహితాః నలుగురు కలిసి, ఓ రాజా, ఇల్వళం సముపాద్రవన్ ఇల్వళుడి దగ్గరికి వెళ్లారు. లోమసుల వారు మనకు కథ చెప్తున్నారు. ఇల్వళః తాన్ విదిత్వా తు మహర్షి సహితాన్ నృపాన్ ఉపస్థితాన్ సహ అమాత్యః విషయాంతే అభ్యపూజయత్. ఇల్వళుడు కూడా వాళ్ళందరూ మహర్షితో సహా కలిసి రాజులందరూ వచ్చారు అని విదిత్వా తెలుసుకుని, తన మంత్రులందరితో, తనతో పాటు ఉన్న మంత్రులందరితో కలిసి వెళ్లి, తన విషయాంతే తన రాజ్యం యొక్క అంచుల్లో, పొలిమేరల్లో అభ్యపూజయత్ గౌరవించి వాళ్ళను పిలుచుకునొచ్చాడు. తేషాం తతః అసురశ్రేష్టః ఆతిథ్యం అకరోత్తదా సహ సంస్కృతేన కౌరవ్య భ్రాత్ర వాతాపిన కిల. ఈయనకు ఒక తమ్ముడున్నాడు వాతాపి. ఇంకిదే విషయము. మనవాడు ఒకటే పద్ధతి. ఇంటికెవరొచ్చినా సరే అతిథి మర్యాద అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ అసుర శ్రేష్ఠుడు తతః ఇంకా తేషాం వాళ్లకు ఎటువంటి అతిథి మర్యాదలు అకరొత్తు చేశాడంటే తదా అప్పుడు సహా ఆయన, ఓ కౌరవ్య యుధిష్ఠిర, తన సోదరుడైన వాతాపిని వండి వాళ్లకు భోజనంగా పెట్టాడు. తతః రాజర్షయః సర్వే విషణ్ణాః గతచేతసః వాతాపిం సత్కృతం దృష్ట్వా మేషభూతం మహా అసురం. తతః ఇంక రాజర్షులకు ఇక్కడ జరుగుతూ ఉన్నదంతా తెలుసు కాబట్టి సర్వే అందరూ విషణ్ణులయ్యారు. అయ్యో, ఇంత దూరం వచ్చాము, అతిథి మర్యాదలు అన్నాడు కూర్చోబెట్టి, ఎందుకొచ్చారు ఏమైనా అడగడం కూడా లేదు. అదిగో వాళ్ళ తమ్ముడిని చంపి, ఏది తమ్ముడు మేషభూతంగా ఉన్నాడు ఆ మహా అసురుడు, మేకలాగా తయారు చేసి వాణ్ణి, ఆ వాతాపిని వండి మాకు భోజనంగా పెడుతూ ఉన్నాడే అని వాళ్ళు గత చేతసులు, వాళ్ళకి పాపం మనసు చెదిరిపోతూ ఉన్నది. తింటే ఏం జరుగుతుందో తెలుసు. అట్లా ఉన్న సమయంలో దుర్యాసనం అధ ఆసాద్య నిశసాద మహామునిః తం పర్యవేశత్ దైత్యేంద్రః ఇల్వళః ప్రహసన్ ఇవ. మన మహాముని మాత్రం ఏమీ భయపడలేదు. దుర్యాసనం ఆసాద్య, భోజనం కోసం ఎక్కడ ఆసనాన్ని వేశాడో అక్కడికి వెళ్ళాడు. నిశసాద, చక్కగా భోజనం కోసం కూర్చున్నాడు. మన ఇల్వళుడు నవ్వుతూ, ఆ దైత్యేంద్రుడు, తమ్మ మన
విప్రుడికొక్కడికే మన ఋషికి అగస్త్యుడికి పర్యవేశకన్నం వడ్డించాడు. మిగిలిన వాళ్ళసలు భోజనానికి వెళ్ళను గూడా లేదు. మన అగస్త్యుడొక్కడు వెళ్లి కూర్చున్నాడు. ఆయనకి నవ్వుతూ భోజనాన్ని వడ్డించాడు. భుక్తవతి అసురः ఆహ్వానం అకరోత్ తస్య ఇల్వళः తతః వాయుః ప్రాదురభూత్ అగస్త్యస్య మహాత్మనః. మన అగస్త్యుడు భుక్తవతి భోజనము పూర్తి చెయ్యగానే మన అసురుడు ఇల్వలుడేం చేశాడంటే, వాళ్ళ సోదరుణ్ణి ఆహ్వానం అకరోత్ మళ్ళీ పిలిచాడు. చనిపోయిన వాళ్ళు యమ సదనానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈయన పిలిస్తే మళ్ళీ బ్రతికి రావాల్సిందే ఎట్లా అయినా సరే. కాబట్టి ఇప్పుడు రావాల్సి ఉన్నది. చూస్తే ఏమైంది, మన అగస్త్యుడి పొట్ట చీల్చుకుని వాతాపి బయటికి రావడం గాదు మళ్ళీ. మన అగస్త్యుడి పొట్టలో నుంచి ఏమొచ్చిందంటే, ఆ మహాత్ముడి అగస్త్యుడి ఉదరం నుంచి వాయువు ప్రాదురభూత్ ఆయనకు తేన్పొచ్చింది. తిని మొత్తము అరిగించేసుకున్నాడు. ఓన్లీ గాలి బయటికొచ్చింది ఈయన పిలిస్తే. ఇంతకీ మన తమ్ముడు బయటికి రాలేదు. ఇల్వళః చ విషణ్ణः అభూత్ దృష్ట్వా జీర్ణం మహాసురం ప్రాంజలిః చ సహ అమాత్యైః ఇదం వచనమబ్రవీత్. ఇల్వళుడు చాలా విషణ్ణుడయ్యాడు. ఆ మహా అసురుడు వాతాపి జీర్ణమైపోయాడని చూసుకుని, తన అమాత్యులతో సహా మన అగస్త్యుడికి నమస్కరించి ఈ విధంగా అంటూ ఉన్నాడు. కిమర్థం ఉపయాతా హస్తభూత కిం కరవాణి వః ప్రత్యువాచ తతః అగస్త్యః ప్రహసన్ ఇల్వళం తదా. మన ఇల్వలుడు మీరందరూ వహ కిమర్థం ఉపయాతా హస్త, ఎందుకనొచ్చారండి మీరందరూ నలుగురు కలిసి కట్టగట్టుకుని, భ్రూత చెప్పండి, వహ మీకు నేను కిం కరవాణి ఏమి చెయ్యగలవాడనో అని అడిగాడు. మన అగస్త్యుడు ప్రహసన్ నవ్వుతూ ఇల్వలుడితో తదా అప్పుడు ఈ విధంగా ప్రత్యువాచ బదులు చెప్తూ ఉన్నాడు. ఈశం హి అసురా విద్మః త్వాం వయం సర్వే ధనేశ్వరం యథాశక్తి అవిహింస్య అన్యాన్ సంవిభాగం ప్రయచ్చ నః. ఓ అసురా, త్వాం నిన్ను, వయం సర్వే మేమందరము, ధనేశ్వరం ఈశం అని విద్మః తెలిసి ఉన్న వాళ్ళము. నీ దగ్గర బాగా ధనం ఉన్నది, నువ్వు ఈశ్వరుడివై ఉన్నావు, గొప్ప ఐశ్వర్యం ఉన్నది నీ దగ్గర అని మాకు తెలిసింది. ఆ విషయం తెలిసిన వాళ్ళము, అందుకనే మేము నీ దగ్గరికి ధనం కోసం వచ్చాము. యథాశక్తి ఇతరులకు హింస కలగకుండా మాకు ఇవ్వవలసిన భాగాన్ని పంచి ఇవ్వవు అని చెప్పాడు. తతః అభివాద్య తం ఋషిం ఇల్వళః వాక్యమబ్రవీత్ ధిత్సితం యది వేత్సి త్వం తతః దాస్యామి తే వసు అన్నాడు. తతః ఇంకా తం మన అగస్త్యుడితో ఆ ఇల్వళుడు ఈ వాక్యాన్ని అన్నాడు. నమస్కారం చేసి, ఎందుకొచ్చారండి మీరు అని అడిగితే, నీ దగ్గర బాగా డబ్బులున్నాయి, గొప్ప ఐశ్వర్యవంతుడు అని తెలుసు కాబట్టి వచ్చాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా నీ దగ్గరున్న దాంట్లో నీ శక్తి కొలది మా నలుగురికి భాగం పంచి ఇవ్వు అంటే, ఆయన నమస్కరించి మన ఋషికి ఇల్వలుడో ఈ విధంగా అంటున్నాడు. ఏమన్నాడంటే, యది ఒకవేళ దిత్సితం వేత్సి నేను ఏమి దానంగా ఇస్తానో అది కరెక్ట్‌గా నువ్వు గెస్ చేసావనుకో, అదేంటో టీవీలో ప్రోగ్రామ్స్ ఒస్తాయి. ఏదో ఒక ప్రోగ్రామ్‌లో ఏవో వస్తువులు పెడతారు అక్కడ. కార్‌లో ఏంటో ఒకటి రకరకాల వస్తువులు పెట్టి, ఆ వస్తువు ధరెంత కరెక్ట్‌గా చెప్తే, ఆ వస్తువుని వాళ్ళకిచ్చేస్తారు. ఆ రకమైన ఆట ఒకటి రియాలిటీ షో ఆడుతున్నాడు మనవాడిక్కడ మన అగస్త్యుడితో. యది ఒకవేళ దిత్సితం వేత్సి నేను ఏమి ఇస్తానో మీరు తెలుసుకున్నారంటే త్వం అప్పుడు మీరు చెప్పగలిగితే తతః తే మీకు వసు ఐశ్వర్యాన్ని ధనాన్ని దాస్యామి ఇస్తాను. నేను ఏమి ఇస్తానని మీరు గెస్ చేస్తున్నారో కరెక్ట్‌గా గెస్ చేశారంటే నేను ఇస్తాను అని ఆయన ఒక టెస్ట్ పెట్టాడు. అగస్త్యుడు చెప్తూ ఉన్నారు. గవాం దశ సహస్రాణి రాజ్ఞాం ఏకైకశః అసురా
తావదేవ సువర్ణస్య దిత్సితం తే మహాసురా మహ్యం తతః వై ద్విగుణం రథః చ ఏవ హిరణ్మయః మనోజవౌ వాజినౌ చ దిత్సితం తే మహాసురా. ఓ మహాసుర, ఈ రాజులకు ఒక్కొక్కళ్ళకు 10,000 గోవులను అంతే బంగారాన్ని ఇస్తావు. తతః తర్వాత ఓ మహాసుర, మహ్యం నాకు వాళ్ళకిచ్చిన దానికి ద్విగుణం 2 రెట్లు ఎక్కువగా గోవులను, సువర్ణాన్ని ఇవ్వడమే కాక హిరణ్మయమైన రథాన్ని కూడా, ఆ రథం కూడా ఎట్లా మనోజవం కలిగినది, మనోజవం కలిగిన అశ్వాలు పూంచిన 2 మనసంత వేగంగా ప్రయాణం చేయగలిగిన గుర్రాలను పూంచిన బంగారుమయమైన రథాన్ని, దాంతో పాటే 20,000 గోవులను, 20,000 సువర్ణాలను కూడా నాకు ఇస్తావు ఓ మహాసురా, నీ చేత ఇవ్వబడుతుంది అని ఆయన చెప్పాడు. లోమశః ఉవాచ, లోమసుల వారు మనకు చెప్తున్నారు. తతః ప్రవ్యధితః దైత్యః దదౌ అభ్యతికం వస్తు వివాజః చ సువాజః చ తస్మిన్ యుక్తౌ రథే హయౌ. ఇంక మన రాజుగారు ఇల్వలుడు అసురుడు ఎంతో వ్యధ చెందాడు. ఆ దైత్యుడు అటువంటి అత్యధికమైన ధనాన్ని ఇచ్చాడు. పైగా వివాజము, సువాజము అన్న గుర్రాలను పూంచిన బంగారు రథాన్ని కూడా ఇచ్చాడు. ఊహతుహుతౌ వసూన్యాసు తాని అగస్త్యాశ్రమం ప్రతి అగస్త్యేన అభ్యనుజ్ఞాతాః జగ్ముః రాజర్షయః తదా. ఇంకా మన ఈ 2 గుర్రాలు, ఆ రథం, రథంలో ఇంత ధనము, గోవులు అవన్నీ ఇచ్చేసరికి ఆ వస్తువులను మన రథము ఇంక అవన్నీ కలిసి అగస్త్యుడి ఆశ్రమం వైపుకి వేగంగా ఆశు ఊహతుహు మోసుకుని పోయాయి. మన రాజర్షులు కూడా అగస్త్యుడికి వెళ్ళి వస్తామని చెప్పి సెలవడిగి పుచ్చుకుని జగ్ముహు వెళ్ళిపోయారు. అది విషయము. ఇంక దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాము. వెళ్ళి ఆయన కొంచెం ప్రయత్నం చేయాల్సి వచ్చింది. వాడిని వీడిని అడుక్కోవాల్సి వచ్చింది. కానీ ఏదో ఒకటి సాధించాడు. చాలా ధనం సాధించుకుని వచ్చాడు. ఇంక దాంతో లోపాముద్ర ఆయనతో ఏమన్నదంటే, కృతవానసి తత్సర్వం భగవన్ మమ కాంక్షితం ఉత్పాదయ సకృత్ మహ్యం అపత్యం వీర్యవత్తరం. ఓ భగవన్, మమ కాంక్షితం తత్సర్వం, నేనేమేమి కోరుకున్నానో అవన్నీ కృతవానసి చేశారు. ఇంకా వీర్యవత్తరమైన గొప్ప వీర్యంతో కూడి ఉన్న అపత్యాన్ని మహ్యం నా నుంచి ఉత్పాదయ, సరే అయితే మన ఇద్దరం కలిసి బిడ్డను కందాము అని ఆమె చెప్పింది. లోమసుల వారు మనకు మళ్ళీ కథ చెప్తున్నారు. సహ తథా ఇతి ప్రతిజ్ఞాయ తయా సమభవత్ మునిః సమయే సమశీలిన్యా శ్రద్ధావాన్ శ్రద్ధధానయ. సహ ముని, మన ముని, తథా ఇతి ప్రతిజ్ఞాయ అలాగేనని, తయా సమభవత్ ఆమెతో కలిశాడు. అన్ని నియమాల్లో, అన్ని సమయాల్లో తనకు సమానమైన శీలంతో కూడి ఉన్నది, శ్రద్ధ కలిగి ఉన్నది. అటువంటి ఆమెతో ఈ శ్రద్ధావంతుడు కలిశాడు. సప్తమే అబ్దే గతే చాపి ప్రాచ్యవత్సహ మహాకవిః జ్వలన్నివ ప్రభావేన దృఢస్యుః నామ భారతాం. ఇంకా ఒక 7 సంవత్సరాలు గడిచేసరికి ఒక మహాకవి ప్రాచ్యవత్ జన్మించాడు. ఆయన ప్రభావం ఎట్లా అంటే జ్వలన్నివ, అగ్నిలాగా తేజోమూర్తి అయి ఉన్నాడు. దృఢస్యుః అన్న పేరుతో ఉన్నాడు ఓ భారత యుధిష్ఠిర. సహ బాలః ఏవ తేజస్వి పితుః తస్య నివేశనే ఇద్మానాం భారమాజహ్రే ఇద్మవాహః తతః అభవత్.
మన పిల్లవాడు చిన్నప్పుడే గొప్ప తేజోమూర్తి తన తండ్రి గారి ఆశ్రమంలో ఇద్మాలను, ఎండు పుల్లలను వాటిని ఆ భారాన్నంతా పుచ్చుకుని మోసుకొనొచ్చేవాడు. అందుకని ఆయనను ఇద్మవాహుడు అని పిలుస్తూ ఉన్నారు. అగస్త్యస్య ఆశ్రమః ఖ్యాతః సర్వర్తుకుసుమాన్వితః ప్రహ్లాదిః ఏవం వాతాపిః అగస్త్యేన వినాశితః. అది ఈ ఆశ్రమం గురించి చెప్పమన్నావు గదా! ఈ ఆశ్రమము అగస్త్యాశ్రమము అన్న పేరున్నది. సర్వ ఋతువుల్లో కుసుమాలతో కూడి ఉంటుంది. ఇక్కడే ప్రాహ్లాదిః ప్రహ్లాదుడి వంశం నుంచి వచ్చిన వాతాపి అగస్త్యుడి చేత వినాశితః నశింపచెయ్యబడ్డాడు. ఆ ఆశ్రమం ఇది అని చెప్పారు మన లోమసుల వారు. మన యుధిష్ఠిరుడు ఏమడుగుతున్నాడంటే, భూయః ఏవాహమిచ్ఛామి మహర్షేః తస్య ధీమతః కర్మణాం విస్తరం శ్రోతుం అగస్త్యస్య ద్విజోత్తమ. ఓ ద్విజోత్తమ లోమసుల వారు, భూయః ఏవ మళ్ళీ చెప్పండి, మొదటి నుంచి చెప్పండి. ఆ మహర్షి, ఆ ధీమంతుడు, ఆ ద్విజోత్తముడు అగస్త్యుడు ఆయన యొక్క కర్మలను సవిస్తరంగా శ్రోతుం వినాలని ఇచ్చామి కోరుకుంటున్నాను. ఇంకా చెప్పండి అగస్త్యుల వారి గురించి, ఆయన కర్మల గురించి అని మన యుధిష్ఠిరుడు అడిగితే మన లోమసుల వారు మళ్ళీ ఇంకా చెప్తూ ఉన్నారు. శృణు రాజన్ కథాం దివ్యాం అద్భుతాం అతిమానుషీం అగస్త్యస్య మహారాజా ప్రభావం అమితాత్మనః. ఓ రాజన్ శృణు, విను మరి చెప్తాను ఈ కథ. ఇది దివ్యమైనది, అద్భుతమైనది, అతిమానుషమైన కర్మ ఇది. అటువంటి కర్మలతో కూడి ఉన్న కథ ఇది. ఆ అగస్త్యుడి కథ ఓ మహారాజా. ఆయన ప్రభావము ఇంక అంతా ఇంత అని చెప్పడం కష్టము. ఆయన అమితాత్ముడై ఉన్నాడు. మితిలేని ఆత్మ ఆయనది. అటువంటి వాడి గురించి చెప్తాను విను. ఆసన్ అనగనగా కృతయుగే ఘోరాః దానవాః యుద్ధ దుర్మదాః కాలేయాః ఇతి విఖ్యాతాః గణాః పరమ దారుణాః. కృతయుగంలో అనగనగా యుద్ధ దుర్మదంతో ఉన్న ఘోరమైన దానవులు, కాలేయులు అని పిలువబడే వాళ్ళ గణమంతా, ఎన్నో గణాలు, పరమ దారుణమైన వాళ్ళు ఉండేవాళ్ళు. తేతు వృత్రం సమాశ్రిత్య నానా ప్రహరణోద్యతాః సమంతాత్ పర్యధావంత మహేంద్ర ప్రముఖాన్ సురాన్. వాళ్ళందరూ వృత్రాసురుణ్ణి ఆశ్రయించారు, వాళ్ళ లీడర్గా పెట్టుకున్నారు. అనేకమైన ప్రహరణాలన్నీ ఉద్యమించి ఎత్తి పట్టుకునే, ఇంకా ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ వెంటబడి అన్ని వైపుల నుంచి తరుముతూ ఉన్నారు. తతః వృత్రవధే యత్నమకుర్వన్ త్రిదశాః పురా పురందరం పురస్కృత్య బ్రహ్మాణం ఉపతస్థిరే. ఇంకా వృత్రాసుణ్ణి ఏదో విధంగా వధించాలి అన్న ప్రయత్నం చెయ్యాలి అనుకుని మన త్రిదశులందరూ కూడా ఇంకా ఆ సమయంలో కలిసి పురందరం పురస్కృత్య ఇంద్రుణ్ణి ముందు పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి ఉపతస్థిరే వెళ్లి నిలబడ్డారు. కృతాంజలీన్ తు తాన్ సర్వాన్ పరమేష్టి ఉవాచః విదితం మే సురాః సర్వం యత్వః కార్యం చికీర్షితం. వాళ్ళందరూ చేతులు కట్టుకుని పరమేష్టి ముందు నిలబడేసరికి పరమేష్టి వాళ్ళతో ఏమన్నాడంటే, ఓ సురాహ, ఓ దేవతలారా, యత్ ఏదైతే వహ చికీర్షితం కార్యం, మీరు కోరుకునే కార్యం ఉన్నదో, తత్సర్వం అదంతా మే విదితం, నాకు తెలుసు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. తముపాయం ప్రవక్ష్యామి యథా వృత్రం వధిష్యథ దధీచః ఇతి విఖ్యాతః మహాన్ ఋషిః ఉదారధీః తం గత్వా సహితాః సర్వే వరం వై సంప్రయాచత సహ శరీరం సముత్సృజ్య శ్వాన్ అస్థీని ప్రదాస్యతి అని ఆయన సలహా చెప్పాడు. దానికి ఒక ఉపాయాన్ని ప్రవక్ష్యామి, చెప్తాను. యథా ఏ విధంగానైతే వృత్రాసురుణ్ణి వధించొచ్చో. దధీచుడు అని ఒక బాగా పేరున్న మహా ఋషి ఉన్నాడు, ఉదారమైన బుద్ధి కలిగిన వాడు. ఆయన దగ్గరికి గత్వా
వెళ్ళండి మీరందరూ వెళ్ళి సహితాహ మొత్తం అందరూ కలిసి వెళ్ళి ఒక వరాన్ని కోరుకోండి. ఆయన మీకోసం ఏం చేస్తాడంటే, శరీరాన్ని సముత్సుజ్య వదిలిపెట్టి, స్వాని అస్థిని ఆయన అస్థికలను మీకు ప్రదాస్యతి ఇస్తాడు. తస్య అస్థిభిః మహాఘోరం వజ్రం సంహ్రియతాం దృఢం. తేన వజ్రేణ వై వృత్రం వధిష్యతి శతక్రతుః. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అస్థికలతో మీరు మహాఘోరమైన వజ్రమన్న ఆయుధాన్ని, ఒక దృఢమైన ఆయుధాన్ని తయారు చేసుకొని, పుచ్చుకుని వెళ్ళారంటే, ఆ వజ్రంతో వృత్రాసురుణ్ణి శతక్రతువు వధిష్యతి వధించగలడు అని మన బ్రహ్మగారు మన ఇంద్రుడికి, మిగిలిన దేవతలందరికీ ఈ ఉపాయం చెప్పాడు. ఏవముక్తాః తతః దేవాః అనుజ్ఞాప్య పితామహం సరస్వత్యాః పరే పారే నానాద్రుమలతావృతం షట్పదోద్గీత నినదైః విఘుష్టం సామగైః ఇవ పుంస్కోకిల రవోన్మిశ్రం జీవం జీవకనాదితం महिषैः च वराहैः च सृमरैः चमरैः अपि तत्र तत्र अनुचरितं शार्दूलभयवर्जितैः करेणुभिः वारणैः च प्रभिन्नकरटामुखैः सरः अवगाढैः क्रीडद्भिः समन्तात् अनुनादितं सिंहव्याघ्रैः महानादान् नदद्भिः अनुनादितम् अपरैः च अपि संलीनैः गुहाकन्दरवासिभिः तेषु तेषु అవకాశేషు శోభితం సుమనోహరం త్రివిష్టవ సమప్రఖ్యం దదీచాశ్రమం అగమన. దదీచి ఆశ్రమము ఎట్లా ఉన్నది అంటే, వీళ్ళందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అది సరస్వతి నదికి అవతల పారంలో ఉన్నది. మన దేవతలందరూ ఏవముక్తాహ ఈ విధంగా పితామహుడి చేత చెప్పబడ్డ వాళ్ళై, పితామహుడి నుంచి అనుజ్ఞాప్య సెలవు పుచ్చుకుని బయలుదేరారు. సరస్వతి నదికి అవతల ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమానికి, మన దదీచి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారు. నానాద్రుమ లతావృతం, రకరకాల చెట్లతో లతలతో నిండి ఉన్నది ఆ ఆశ్రమము. షట్పదాలు, తుమ్మెదలన్నీ గానాలన్నీ చేస్తూ ఉంటే ఆ నినాదాలతో నిండి ఉన్నది. ఏదో మన తుమ్మెదలన్నీ సామగానాలు చేస్తున్నట్టుగా ఝంకారాలు చేస్తూ ఉన్న ఆ ఆశ్రమ పదము. పుంస్కోకిల రవోన్మిశ్రం, ఈ షట్పదాలన్నీ, తుమ్మెదలన్నీ చేస్తూ ఉన్న జంకారాలతో మిశ్రమం కూడి కోకిల రవాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. జీవన్ జీవకనాదితం, అసలు ఎంత అందంగా జీవకళలతో ఉన్నది ఆ ఆశ్రమము. మహిషాలు, ఎద్దులు, ఎనుబోతులు, వరాహాలు, అడవి పందులు, శృమరాలు, చమరాలు, చామరీ మృగాలు, అటువంటివన్నీ అక్కడక్కడ శార్దూలాలు అంటే పెద్ద పులులన్న భయం అన్నది లేకుండా అన్నీ తిరుగుతూ ఉన్నాయి. కరేణువులు, వారణాలు అంటే ఆడ ఏనుగులు, మగ ఏనుగులు వాటి మదజలాలు కారుతూ ఉంటే, వాటి కుంభస్థలాలు బద్దలై అందులో నుంచి కుంభస్థలాలు ప్రభిన్నమై అక్కడి నుంచి మదజలము స్రవిస్తూ ఉండగా, సరోవరంలో అవగాఢము పూర్తిగా దిగి ఆడుకుంటూ ఉన్నాయి. అవన్నీ ఘీంకారాలు చేస్తూ ఉన్నాయి అంతటా. సింహాలు, వ్యాఘ్రాలు, పులులు మహానాదాలన్నీ చేస్తూ ఉంటే, ఆ నాదాలు మళ్ళీ అనునాదాలు అవుతూ ఉన్నాయి. ఎకోస్ అన్నీ వస్తూ ఉన్నాయి, ప్రతిధ్వనులు. ఇంక ఎన్నో, అసలు సింహాలు, వ్యాఘ్రాలే గాదు, శార్దూలాలు ఇట్లాంటివే గాదు, కొన్ని మరి ఆ గుహ కందరాల్లో, గుహల్లో, కొండ చరియల్లో ఉంటూ ఉన్న రకరకాల జీవుల యొక్క శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అవకాశము ఖాళీ ఉన్నదో అక్కడక్కడ, అసలు ఎక్కడెక్కడ కళ్ళకు కనిపించేదంతా కూడా సుమనోహరంగా శోభిల్లుతూ ఉన్నది. త్రివిష్టపంలాగా, ఏదో స్వర్గలోకంలాగా ఉన్నది ప్రఖ్యం మన దదీచుల వారి ఆశ్రమము. అక్కడికి మన వాళ్ళందరూ అగమన్ వెళ్ళారు. తత్ర అపశ్యన్ దదీచంతే దివాకర సమజ్యుతిం జాజ్వల్యమానం వపుషా యథా లక్ష్మ్యా పితామహం. అక్కడ దదీచుణ్ణి చూశారు మన వాళ్ళు. సూర్యుడికి సమానమైన ప్రకాశంతో ఉన్నాడు.
ఆయన వపుషా జాజ్వల్యమానం, ఆయన దేహమంతా జ్వలిస్తూ ఉన్నది అగ్నిలాగా. పితామహుడు లక్ష్మీ కళలతో ఉంటే ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నాడు. తస్య పాదౌ సురాః రాజన్ అభివాద్య ప్రణమ్య చ అయాచంత వరన్ సర్వే యథోక్తం పరమేష్ఠినా. ఓ రాజన్ యుధిష్ఠిరా, మన సురాహ దేవతలందరూ వెళ్ళి తస్య పాదౌ అభివాద్య ప్రణమ్య చ, ఆయన పాదాలు తాకి నమస్కారం చేసి, సర్వే వాళ్ళందరూ కలిసి పరమేష్ఠినా యథా ఉక్తం, బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్పాడో అట్లానే ఒక వరాన్ని అయాచంత యాచించారు. తతః దదీచః పరమప్రతీతః ప్రాణాన్ వసీ స్వాన్ సహసా ఉత్ససర్జ. తతః సురాః తే జగృహుః పరాసోః అస్తీని తస్యాథ యథోపదేశం. తతః ఇంక దదీచః, మన దదీచుల వారు పరమ ప్రీతిగా, అన్నీ తెలిసినవాడు, వసీ, ఆయన దేహేంద్రియ మనోప్రాణాలన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే ప్రాణాలను, స్వాన్ తన సొంత ప్రాణాలను సహసా వెంటనే ఉత్ససర్జ వదిలిపెట్టేశాడు. తతః ఇంక తే సురాహ దేవతలందరూ కూడా పరాసోహో, ఆ అసువులు పాసిన ప్రాణవాయువులు వెళ్ళిపోయిన ఆ దేహంలో నుంచి అస్థిని, ఎముకలను, తస్య మన దదీచుడి యొక్క అస్థికలను, యథా ఉపదేశం, మన బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా అథ జగృహు పుచ్చుకున్నారు. ప్రహృష్ట రూపాః చ జయాయ దేవాః త్వష్టారం ఆగమ్య తం అర్థం ఊచుః. త్వష్టాతు తేషాం వచనం నిశమ్య చకార వజ్రం భృశం ఉగ్రరూపం. ఇంక దేవతలందరూ ప్రహృష్ట రూపాహ, ఎంతో సంతోషించిన వాళ్ళై, జయాయ జయం గురించి అస్థికలను పుచ్చుకుని త్వష్ట దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావలసిన అర్థము, ప్రయోజనాన్ని ఊచుహు చెప్పారు. ఆ అస్థికలతో ఏం చెయ్యాలి అని వాళ్ళు వెళ్ళి త్వష్టకు చెప్పారు. మన త్వష్ట వాళ్ళ మాటలు విని ఒక పెద్ద వజ్రాయుధాన్ని, ఉగ్రమైన రూపంతో ఉన్నదాన్ని చకార తయారు చేసి ఇచ్చాడు. ఇంక దాన్ని తీసుకుని వచ్చి ఆ వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి సంహారం చేయవలసి ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము చూస్తూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.